అనర్గళంగా మాట్లాడగల సమర్థత ఉంది. ఎదుటి వ్యక్తుల్ని అంచనా వేయగల శక్తిమంతులు అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అభద్రతా భావం ఎక్కువ. తన నీడను కూడా తాను నమ్మరు. తనను ఆర్థికంగా ఆదుకుంటూ తన రాజకీయ అవసరాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసము మొత్తం ఆర్థిక వనరులను సమకూర్చే విషయం ఉన్న తమ్ముడిని కూడా కొన్ని విషయాల్లో నమ్మడు. ఇది మరీ అన్యాయం అంటుంటారు. అంతటి అభద్రత అన్యాయం. నాగరాజు గారు ఏంది నాగరాజు గారు, నాకు మనుషులు నమ్మటం, ప్రేమించడం చాలా ఇష్టం నాగరాజు గారు. నా మీద నా నమ్మకం ఎక్కువ. అందుకే నేను అందరినీ నమ్ముతా, దాంట్లో ఏ అనుమానం లే. నా తమ్ముడు నా ప్రాణం నాగరాజు గారు. నా తమ్ముడు లేకుంటే మీరు అనొచ్చు, మీరు 30 సంవత్సరాలు పోరాటాలు అని, అవన్నీ ఒక ఎత్తు. జగన్ గారి ప్రోత్సాహం ఒక ఎత్తు. ఇటు రెండింటితో పాటు నా తమ్ముడు ఆర్థిక సహకారం, ఆనాడు ఈనాడు కూడా. నేను 141 రోజులు పాదయాత్ర చేసేటప్పుడు కొత్త స్కార్పియో కారు నా తమ్ముడు పంపించాడు. మీకు గిఫ్టా? అంతే కదా. ఈవెన్ నేను వేసుకున్న గుడ్డల్లో కూడా దాదాపు సగం గుడ్డలు నా తమ్ముడి. నాగరాజు గారు ఈరోజు కూడా నా తమ్ముడు నా తమ్ముడికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. బాగా ఆర్థికంగా స్థిమితపడ్డాడు. నా తమ్ముడు భార్య కూడా మామూలుగా అన్నకి పెడుతుంటే కొంతమంది భార్యలు ఒప్పుకోరు కదా, పెళ్లి కాకముందు ఒప్పుకోరు కదా. మా తమ్ముడు భార్య అట్ట కాదు. మా తమ్ముడు నన్ను ఎంత ఇష్టపడతాడో మా తమ్ముడు భార్య కూడా అన్ని రకాల మద్దతు, చాలా బాగుంటుంది. ఎన్నికలప్పుడు మా తమ్ముడు డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కొంత అడ్జస్ట్ కాకుండా కొంచెం టెన్షన్ పడుతుంటే నగలు అమ్మేసి డబ్బులు తీసుకొని వచ్చింది. ఎందుకమ్మా నగలు అమ్మేవు అని అడిగితే, ఎందుకు మళ్ళీ వాడికి ఎందుకు వడ్డీలు కట్టాలా, ఎందుకు ఆయన టెన్షన్ పట్టుకొని డబ్బులు తీసుకొని వచ్చానని చెప్పి. ఎవరన్నా ఇస్తారా? ఎవరు కదా, సొంత అన్నదమ్ములు కష్టం కదా. ఎక్కడి నుంచి వచ్చిన అలాంటి తమ్ముడిని అసలు ఇది ఆశ్చర్యం ఉండే. కొన్ని ప్రశ్నలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇది కొన్ని ప్రశ్నలు నిజంగా ఆశ్చర్యంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఉండదు. కొన్ని అలా వస్తుంటాయి కదా పబ్లిక్ లో, ప్రత్యర్థులు మాట్లాడే మాటలు అన్ని కూడా అని కొన్ని వస్తుంటాయి. వాటికి మీరు సమాధానం చెప్తే ప్రజలు కూడా వింటారన్న ఒక ఆలోచన మాది. ఇకపోతే మీరు ఎప్పుడు కూడా ప్రజా పోరాటాలు, పాదయాత్రలు ఇవన్నీ ఎప్పుడు కూడా ఏదో ఒక ఉద్యమం అంటూ చేస్తూ ఉండడము మీకు దైనందిక చర్యగా మారిపోయింది. ఇంతలా చేస్తున్న కోటంరెడ్డి గారికి అంటే 2014లో రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి ఉంటే బాగుండేది కదా, ఏదైనా సాధించేవాడిని నేను, నా ప్రజల కోసం ఏమైనా చేసేవాడిని అన్న ఒక ఫీలింగ్ అయితే ఉండిపోయింది అన్నదైతే బలంగా వినిపిస్తుంది. వాస్తవం నాగరాజు గారు. కరెంటు స్తంభం కోసం 4-5 సార్లు కార్పొరేషన్ ఆఫీస్ పోవాల్సి వస్తుంది. ఒక కరెంటు స్తంభం కోసం. ఇది చూసినప్పుడు ఏంటంటే, ఎందుకని అధికార పార్టీ ఎమ్మెల్యేలం కాదు కాబట్టి అది కూడా బాధేస్తుంది. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదే. నాకు సాయం చేసిన, నాకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన రాజశేఖర్ రెడ్డి గారు సైతం నాకు న్యాయం చేయలేకపోతే, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో అత్యంత ఒత్తిడిని తట్టుకొని కూడా నాకు టికెట్ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి కాలేదే అన్న బాధ ఉంటుంది. అదే సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేని ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనే బాధ ఉంటుంది. బాధ లేకుండా ఉండదు. ఆ బాధని 2019లో అధిగమిస్తారా? నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది నాగరాజు గారు. రేపటి రోజు సూర్యుడు తూర్పును ఉదయించడం ఎంత ఖాయమో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం అంత ఖాయం. 2014లోనే జగన్ గారు ముఖ్యమంత్రి కావాల్సింది నాగరాజు గారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోవడం కాదు, అబద్ధాలు చెప్పటం చేతరాక, మోసం చేయటం ఇష్టం లేక. మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కలిసిన రైతు రుణమాఫీ లాంటి సాధ్యంగానే హామీలు ఇచ్చిన తేడా ఎంత? 5 లక్షల ఓట్లు. ఈరోజు స్పష్టంగా అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారు పదవుల కోసం ప్రజలను మోసం చేసే అలవాటు లేని వ్యక్తి. ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజల దృష్టిలో ఒక మోసగాడిగా మిగలటం ఇష్టం లేక ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.